ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. విధి మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేషరాశివారికి ఇప్పుడు ఆకాశంలో ఏదో జరుగుతోంది. గ్రహాలు కదులుతున్నాయి. శక్తులు మారుతున్నాయి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు వస్తోంది. అది మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి. ఒక్క నిమిషం కూడా వదలకండి. ఎందుకంటే ఈ అడుగు 7 నాళ్లలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉంది. మేషరాశివారికి ఒక విషయం చెప్పాలి. మీరు ఎప్పుడు ముందుకు వెళ్లే స్వభావం గలవారు. అగ్నితత్వం మీది. మేఘాలను చీల్చుకుని వెళ్లే ఉగ్రత మీ రక్తంలో ఉంది. అయితే ఈ కాలంలో ఆకాశంలో గ్రహస్థితి అసాధారణంగా ఉంది. గురుపెయర్చి, శని గమనం, రాహుకేతువుల ప్రభావం ఇవన్నీ ఒకే సమయంలో మీ రాశిపై పనిచేస్తున్నాయి. ఇది చాలా అరుదైన సమయం. ఇప్పుడు ఒక్క నిమిషం మీ మనసును ప్రశాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో స్మరించుకోండి. మరియు క్రింద కామెంట్లో ఆ దేవత పేరు రాయండి. అప్పుడు ఈ వీడియో మీ జీవితానికి జరగబోయే లోతైన శక్తులను పూర్తిగా బహిర్గతం చేస్తుంది. మీ దారి తెరుచుకుంటుంది. మీ అదృష్టం మీకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మేషరాశివారికి ఈ కాలంలో ఏమి జరగబోతోందో తెలుసా? చాలా కాలంగా అడ్డుపడుతున్న ఒక శక్తి ఉంది. అది మీ ముందుకు పోనీయడం లేదు. మీరు ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. కాని ఇప్పుడు ఆ గోడ పడిపోతోంది. గ్రహాల స్థానం మారింది. శనీశ్వరుని దృష్టి కూడా తప్పుతోంది. మీ జీవితంలో ఒక కొత్త తెల్లవారు ఆరంభమవుతోంది. ఆ తెల్లవారుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని, ఆగిపోయిన ఒక డబ్బు ఇప్పుడు కదలబోతోంది. ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో మీకు అనుమానముంది. కాని అది వస్తుంది. 100% వస్తుంది. గురు మహారాజు మీ 2వ భావంపై తన కరుణాదృష్టి వేస్తున్నారు. ధనభావం బలపడుతోంది. ఒక ఊహించని మార్గంలో డబ్బు వస్తుంది. అది ఒక పాత పని కావచ్చు, ఒక కొత్త అవకాశం కావచ్చు, లేదా ఒక మనిషి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ మనిషి మీ జీవితంలో ఒక వరం లాంటి వ్యక్తి అవుతాడు. 2వ కట్టం. ఇది మీ సంబంధాల గురించి. మేషరాశివారికి ఒక విషయం తెలుసా? శుక్రుడు ఇప్పుడు మీ 7వ భావానికి వస్తున్నాడు. 7వ భావం ప్రేమకు, వివాహానికి, భాగస్వాముల సంబంధానికి స్థానం. ఇప్పుడు ఒక మనిషి మీ జీవితంలోకి వస్తున్నారు. లేదా మీకు ఇప్పటికే ఉన్న ఒక మనిషితో బంధం మరింత బలంగా అవుతోంది. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఆగండి, ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీ మనసు అర్థం చేసుకోగలరు. మీ బాధను పంచుకోగలరు. మీ నవ్వుకు కారణమవుతారు. ఈ సంబంధం మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది. 3వ కట్టం. ఇది అత్యంత అద్భుతమైన సంఘటన. 150 సంవత్సరాలకు పోయిన తర్వాత వచ్చే ఒక గ్రహశక్తి ఇప్పుడు మేషరాశిపై పనిచేస్తోంది. ఈ శక్తి వృత్తిలో, జీవితంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. మీరు చేసే పని మారుతుంది, లేదా మీరు ఉన్న స్థానం పైకి వెళ్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహాలు మీకు ఇచ్చే బహుమతి. మీరు చేసిన కష్టానికి, ఓర్పుకు ఫలితం వస్తోంది. ఇంకెంత కాలం ఆగాలో? ఆ సమయం పూర్తయింది. ఇప్పుడు వృత్తి గురించి మాట్లాడదాం. మేషరాశివారు వ్యాపారం చేస్తున్నారా? ఉద్యోగంలో ఉన్నారా? ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ అడుత్త 14 నాళ్లు మీకు చాలా ముఖ్యమైనవి. శని ఇప్పుడు మీ 10వ భావానికి దగ్గరగా ఉన్నాడు. 10వ భావం కర్మస్థానం, వృత్తి స్థానం. ఇక్కడ శని ఉన్నప్పుడు కష్టముంటుంది, నిజమే. కాని శని అదే సమయంలో ఒక న్యాయమైన న్యాయాధీశుడు. మీరు నిజాయితీగా కష్టపడ్డారా? అయితే శని మీకు తప్పకుండా ఫలితం ఇస్తాడు. ఆలస్యంగా వస్తుంది, కాని వస్తుంది. మీపై అధికారులు మీపై మెచ్చుకోలు చూపిస్తారు. మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు ఒక నాయకుడిగా ముందుకు వస్తారు. వ్యాపారం చేసే వారికి ఒక శుభవార్త ఉంది. ఒక కొత్త భాగస్వామి, ఒక కొత్త ఒప్పందం, ఒక కొత్త మార్కెట్ మీకు వస్తుంది. మీరు ఎంతకాలంగా వేచి చూస్తున్నారో అది ఇప్పుడు జరగబోతోంది. మార్కెట్లో మీ స్థానం బలపడుతోంది. పోటీదారులు తగ్గిపోతారు, లేదా పోటీదారులు మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు.
ఇది మీ అదృష్టం. ఇది మీ కాలం. ఇప్పుడే అడుగు వేయండి. వెనకడుగు వేయకండి. ఆర్థిక విషయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాహువు ఇప్పుడు మీ 2వ లేదా 11వ భావంపై ప్రభావం చూపిస్తున్నాడు. రాహువు ఒక రహస్య శక్తి. అతను డబ్బు విషయంలో ఒక విచిత్రమైన మార్పు తీసుకొస్తాడు. హఠాత్తుగా డబ్బు వస్తుంది. ఊహించని వైపు నుండి వస్తుంది. కాని అదే సమయంలో ఖర్చులు కూడా హఠాత్తుగా వస్తాయి. కాబట్టి ఈ కాలంలో డబ్బు నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి. సంపాదించిన దాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి. పొదుపు చేయండి. ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు మీ దగ్గర తగినంత నిధి ఉండాలి. ఆ అవకాశాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రేమ జీవితం గురించి మాట్లాడదాం. మేషరాశివారు అత్యంత భావోద్వేగంతో జీవించేవారు. మీ ప్రేమ తీవ్రంగా ఉంటుంది. మీ అనురాగం లోతుగా ఉంటుంది. కాని అదే సమయంలో మీ కోపం కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో లేదా మీ ప్రేమికుడితో కొంచెం శాంతంగా వ్యవహరించండి. శుక్రుడు మీ 7వ భావంలో ఉన్నాడు. ఇది మంచి సంకేతం. కాని మంగళుడు మీ లగ్నాధిపతి. అతను కొంచెం తొందరపాటు ప్రవర్తన తీసుకొస్తాడు. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించిన తర్వాత మాట్లాడండి. అప్పుడు మీ ప్రేమ జీవితం మరింత అందంగా, మరింత శాంతంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో ఒక మంచి సంబంధం వస్తుంది. మీ కుటుంబం ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తారు. లేదా మీరే ఒక మంచి వ్యక్తిని కలుస్తారు. ఆ మనిషి మీకు మొదటి నుండే ఒక ఆకర్షణ కలుగుతుంది. ఈ అనుభవం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇది ప్రేమ లేదా మైత్రి అని మీకే తెలియకపోవచ్చు. కాని ఈ మనిషి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అవకాశాన్ని వదలకండి. పెళ్లైన వారికి ఒక విషయం చెప్పాలి. ఈ కాలంలో మీ వివాహ జీవితంలో ఒక కొత్త సంతోషం వస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. అది ఇల్లు కొనడం కావచ్చు, పిల్లల విద్య గురించి కావచ్చు, లేదా ఒక కుటుంబ వేడుక కావచ్చు. ఏదైనా సరే, ఈ నిర్ణయం మీ కుటుంబాన్ని మరింత దగ్గరగా తీసుకొస్తుంది. మీ భాగస్వామితో ఒక మంచి మాటామంతి జరుగుతుంది. పాత ఒత్తిళ్లు తగ్గుతాయి. నమ్మకం పెరుగుతుంది. ప్రేమ మళ్లీ తాజాగా అనిపిస్తుంది. కుటుంబ విషయంలో ఒక ముఖ్యమైన మాట ఉంది. మేషరాశివారికి ఈ కాలంలో తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధగా ఉండాలి. వారితో ఎక్కువ సమయం గడపండి. వారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆ మాటలు వినండి. వారి అనుభవం మీకు ఒక పెద్ద జీవిత పాఠ్యం నేర్పుతుంది. అదే సమయంలో మీ పిల్లలు మీకు ఒక సంతోషకరమైన వార్త తీసుకొస్తారు. వారి చదువులో, ఆటలో లేదా ఏదైనా సాధనలో ఒక విజయం వస్తుంది. ఆ విజయం మీ హృదయాన్ని నింపుతుంది. ఆరోగ్యం గురించి ఒక జాగ్రత్త. మేషరాశి అగ్నిరాశి. మీ శక్తి ఎక్కువ. మీరు ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాలంలో తలనొప్పి, రక్తపోటు సమస్యలు రావచ్చు. కాబట్టి నిద్ర సరిగా తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. వ్యాయామం చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. మీరు శక్తివంతంగా ఉంటేనే మీ లక్ష్యాలు సాధిస్తారు. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విద్య విషయంలో మాట్లాడదాం. చదువుతున్న మేషరాశి విద్యార్థులకు ఒక శుభవార్త ఉంది. ఈ అడుత్త 14 నాళ్లలో ఒక ముఖ్యమైన పరీక్షలో మీరు మంచి ఫలితం పొందుతారు. మీరు భయపడుతున్న ఒక విషయం తేలిగ్గా పరిష్కారమవుతుంది. మీ గురువు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు. మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. స్కాలర్షిప్ కావచ్చు, ఒక మంచి కోర్సు కావచ్చు, లేదా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఒక మంచి వ్యక్తి మీకు కలుస్తారు. ఈ అవకాశాన్ని పట్టుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. విదేశీ అవకాశాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేషరాశివారికి ఈ కాలంలో విదేశీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. మీరు ఒక విదేశీ ప్రయోగాన్ని మనసులో పెట్టుకున్నారా? ఒక జాబ్ ఆఫర్ వేచి చూస్తున్నారా? ఒక విదేశీ చదువు గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ సమయంలో ఒక మంచి వార్త వస్తుంది. మీ పత్రాలు, మీ దరఖాస్తు, మీ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఒక అనుకూలమైన నిర్ణయం వస్తుంది. మీరు ఆశ వదలకండి. అవకాశం వస్తోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక. కేతువు ఈ కాలంలో ఒక నిగుగ్య శత్రువు లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీకు స్నేహితుడిలా కనిపిస్తాడు. కాని మీ పురోగతిని చూసి ఓర్వలేనివాడు. మీ విజయాన్ని సహించలేనివాడు.
ఆ వ్యక్తి మీ వెనకాల మాట్లాడుతాడు. మీ గురించి తప్పుడు మాటలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ కాలంలో మీ రహస్యాలు పదిలంగా ఉంచుకోండి. మీ ప్రణాళికలు అందరికీ చెప్పకండి. మీ సాధన పూర్తయిన తర్వాత మాట్లాడండి. అదే సమయంలో మీ ఆర్థిక ఈలలో జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. ఒక అపరిచితుడు ఒక గొప్ప పెట్టుబడి అవకాశం చెప్పినా నమ్మకండి. మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా రక్షించుకోండి. రాహువు ఈ కాలంలో మోసాన్ని తీసుకొస్తున్నాడు. కాని మీరు జాగ్రత్తగా ఉంటే ఆ మోసం మిమ్మల్ని తాకదు. మీరు గెలుస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడదాం. ఈ కాలంలో మేషరాశి వారికి ఒక ఆధ్యాత్మిక జాగృతి వస్తోంది. మీ మనసులో ఒక అన్వేషణ మొదలవుతోంది. మీరు ఏదో తెలుసుకోవాలని ఉంది. ఏదో అర్థం చేసుకోవాలని ఉంది. ఈ అనుభవం సహజమైనది. మీ ఆత్మ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ప్రతిరోజు ఉదయం కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. మీ ఇష్టదేవతను స్మరించుకోండి. ఒక మంత్రాన్ని పయించండి. ఆ శక్తి మీ జీవితాన్ని రక్షిస్తుంది. పరిహారాల గురించి కూడా చెప్పాలి. మేషరాశికి అధిపతి మంగళుడు. ఆయనను సంతుష్టపరచడానికి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఎర్రని పుష్పాలు సమర్పించండి. హనుమాన్ చాలీసా పయించండి. అదే సమయంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి మంచి నీళ్లతో అభిషేకం చేయండి. ఇవి చేస్తే మీ ఆర్థిక స్థితి బాగుపడుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఈ పరిహారాలు చిన్నవి అనిపిస్తాయి, కాని వాటి శక్తి చాలా గొప్పది. ఇప్పుడు ఒక చివరి ముఖ్యమైన విషయం చెప్పాలి. మేషరాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు అగ్నితత్వం గలవారు. మీ శక్తి అమోఘమైనది. మీరు ఏ కష్టాన్ని అయినా అధిగమించగలరు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించగలిగేవారు ఇద్దరే. ఒకటి మీరే స్వయంగా, రెండు మీ నమ్మకమే. మీరు మీమీద నమ్మకం ఉంచుకోండి. మీ దేవుడిపై నమ్మకం ఉంచుకోండి. ఈ ప్రపంచంలో మీ జీవితం అత్యంత అందంగా రాయబడింది. మీకు తెలియదు, కాని విధి మీకు ఒక అద్భుతమైన అధ్యాయాన్ని రాస్తోంది. అడుత్త 7 నాళ్లు మీకు పరీక్ష లాంటివి, కాని మీరు తప్పకుండా పాస్ అవుతారు. అడుత్త 14 నాళ్లు మీకు ఒక అమ్మవారి ఆశీర్వాదం లాంటివి. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది. అది మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది. ఆ దారిలో నడవడానికి భయపడకండి. ఎందుకంటే ఆ దారిలో మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మేషరాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎప్పుడూ విజయంగా జీవించాలని, మీ కుటుంబం సుఖంగా ఉండాలని, మీ స్వప్నాలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. మీ ఇష్టదేవత ఎప్పుడూ మీకు రక్షగా ఉంటారు. మీ ప్రయత్నానికి ఫలం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంచండి. మీకు ఇంకొక రాశి గురించి వినాలని ఉంటే క్రింద కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన రాశి గురించి మాట్లాడతాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఆనందంగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా